హాయ్! ఏఐ ప్రపంచంలో స్పీడ్ అదే సబ్కుచ్. ఇంతకీ ఈ పెద్ద పెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఇంత ఫాస్ట్గా రన్ చేసే టెక్నాలజీ ఏంటి? దాని వెనకున్న సీక్రెట్ ఏంటి? రండి, ఈరోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ సిస్టమ్స్ అయిన VLLM ఇంజిన్ లోపలికెళ్ళి చూద్దాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. మనం ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇస్తాం కదా, ఇచ్చిన కొన్ని మిల్లీ సెకండ్లలో ఏం జరుగుతోందసలు? ఆ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తోంది? మనం ఈ టెక్నికల్ ప్రాసెస్ను ఒక స్టోరీలా ఫాలో అవుదాం. మనం పంపిన ఒక్క రిక్వెస్ట్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చాలా పవర్ఫుల్, కానీ అవి చాలా మెమరీ హంగ్రీ. అంటే వాటికి విపరీతమైన మెమరీ, కంప్యూటింగ్ పవర్ కావాలి. వీటిని పెద్ద స్కేల్లో వాడటానికి ఇదే అతిపెద్ద ఛాలెంజ్ అనమాట. ఈ ప్రాసెస్ని టెక్నికల్గా LLM ఇన్ఫరెన్స్ అంటాం. అంటే టోకెన్ తర్వాత టోకెన్ జనరేట్ చేసే ప్రాసెస్. ఇందులో రెండు మెయిన్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి ప్రీఫిల్, అంటే మనమిచ్చిన ప్రాంప్ట్ని సిస్టమ్ ప్రాసెస్ చేస్తుంది. రెండోది డీకోడ్. ఇక్కడే మనకు కావాల్సిన రెస్పాన్స్, అంటే టెక్స్ట్, టోకెన్ బై టోకెన్ జనరేట్ అవుతుంది. ఈ రెండు ఫేజెస్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక LM సర్వింగ్లో అతిపెద్ద మెమరీ ప్రాబ్లం ఏంటో తెలుసా? అదే ఈ కేవీ క్యాష్. సింపుల్గా చెప్పాలంటే ఇది మోడల్ యొక్క షార్ట్ టర్మ్ మెమరీ లాంటిది. ఇది స్పీడ్ కోసం చాలా ముఖ్యం. కానీ ప్రాబ్లం ఏంటంటే జనరేట్ అయ్యే ప్రతి కొత్త టోకెన్తో ఈ క్యాష్ కూడా పెరుగుతూపోతుంది. అలా చాలా మెమరీని తినేస్తోందనమాట. సరే, మళ్ళీ మన కథలోకి వచ్చేద్దాం. మనం పంపిన ప్రాంప్ట్ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఇదే. మన రిక్వెస్ట్ సిస్టంలోకి ఎంటర్ అయి ప్రాసెస్ అవ్వడానికి ఒక వెయిటింగ్ క్యూలో నిలబడుతుంది. VLLM షెడ్యూలర్ దానికి రిసోర్సెస్ ఇచ్చేంతవరకు అది వెయిట్ చేయాల్సిందే. పాత సిస్టమ్స్లో అసలు సమస్య ఇక్కడే మొదలయ్యేది. ఎందుకంటే ఒక రిక్వెస్ట్కి ఎంత మెమరీ కావాలో ముందుగా తెలియదు కదా. దాంతో అవి ముందు జాగ్రత్తగా ఒక పెద్ద మెమరీ బ్లాక్నే రిజర్వ్ చేసేవి. దీనివల్ల చాలా మెమరీ వేస్ట్ అయ్యేది, అంటే ఫ్రాగ్మెంటేషన్ జరిగేది. జీపీయూలు కూడా ఫుల్గా యూజ్ అయ్యేవి కావు. సరిగ్గా ఈ సమస్యను సాల్వ్ చేయడానికే VLLM వచ్చింది. ఈ కంపారిజన్ చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. పాత పద్ధతి అంటే కంటిగ్వస్ మెమరీ ఒక పెద్ద బస్సు కోసం ఒకే పెద్ద పార్కింగ్ స్లాట్ వెతకడం లాంటిది. అది దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది. కానీ VLM తెచ్చిన కొత్త టెక్నిక్ పేజ్డ్ అటెన్షన్ చాలా స్మార్ట్. ఇది ఆ బస్సుని చిన్న చిన్న భాగాలుగా విడదీసి ఎక్కడెక్కడ చిన్న ఖాళీలున్నాయో అక్కడ పార్క్ చేసి ఏ భాగం ఎక్కడుందో గుర్తుపెట్టుకోవడం లాంటిది. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా! మరి పేడ్ అటెన్షన్ టెక్నిక్ అసలు ఎలా పనిచేస్తుంది? ఈ డయాగ్రామ్ చూడండి. దీనికి ఇన్స్పిరేషన్ మన ఆపరేటింగ్ సిస్టమ్స్లో వాడే వర్చువల్ మెమరీ కాన్సెప్ట్. ఇదేం చేస్తుందంటే కేవీ క్యాష్ని ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్గా విడగొడుతుంది. ఆ తరువాత ఒక బ్లాక్ టేబుల్ మెయింటైన్ చేసి ఏ టోకెన్ డేటా ఏ బ్లాక్లో స్టోర్ అయిందో ట్రాక్ చేస్తుంది. దీనివల్ల మెమరీ యూటిలైజేషన్ ఆల్మోస్ట్ 100%కి దగ్గరగా ఉంటుంది. వేస్టేజ్ అనేది ఉండదనమాట. ఇప్పుడు VLLMలో ఉన్న రెండో సూపర్ పవర్ గురించి చూద్దాం. అదే కంటిన్యూస్ బ్యాచింగ్. ట్రెడిషనల్ సిస్టమ్స్లో ఏంటంటే ఒక బ్యాచ్లో ఉన్న రిక్వెస్ట్లన్నీ పూర్తయ్యేదాకా జీపీయూ వెయిట్ చేయాలి. ఒక్కటి ముందుగా పూర్తయినా అది ఖాళీగా ఉండాల్సిందే. కానీ కంటిన్యూస్ బ్యాచింగ్తో ఒక రిక్వెస్ట్ పూర్తి కాగానే వెంటనే క్యూలో ఉన్న నెక్స్ట్ రిక్వెస్ట్ దాని ప్లేస్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల జీపీయూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు టెక్నాలజీలు పేజ్డ్ అటెన్షన్ ప్లస్ కంటిన్యూస్ బ్యాచింగ్, ఈ రెండూ కలిసి సిస్టమ్ త్రూపుట్ని అమాంతం పెంచేస్తాయి. అంటే ఒకేసారి ఎక్కువ రిక్వెస్ట్లను ప్రాసెస్ చేయగలవు. రిజల్ట్ ఫాస్ట్ రెస్పాన్సులు, ఎక్కువ రిక్వెస్ట్లు రిజర్వ్ చేయడం, ఇంకా జీపీయూ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే VLM కథ ఈ రెండు ఫీచర్లతోనే అయిపోలేదు. ఇందులో ఇంకా చాలా ఆప్టిమైజేషన్స్ ఉన్నాయి. చంక్ ప్రీఫిల్, ప్రీఫిక్స్ క్యాషింగ్, స్పెక్యులేటివ్ డికోడింగ్ లాంటి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇదొక కంప్లీట్ పర్ఫార్మెన్స్ టూల్ కిట్ లాంటిది. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్లలో ఒకటైన ప్రీఫిక్స్ క్యాషింగ్ ఎలా పనిచేస్తుందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి,
మనం చాలాసార్లు ఒకే రకమైన సిస్టమ్ ప్రాంప్ట్స్ను వాడతాం. ప్రతిసారి దాన్ని మళ్లీ కంప్యూట్ చేయకుండా VLLM ఏం చేస్తుందంటే ఆ ప్రాంప్ట్ యొక్క కేవీ క్యాష్ని ఒకసారి లెక్కించి ఒక హ్యాష్తో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం అదే ప్రాంప్ట్ వచ్చినప్పుడు ఆ స్టోర్ చేసిన క్యాష్నే మళ్లీ వాడుకుంటుంది. దీనివల్ల రిపీట్ అయ్యే కంప్యూటేషన్ జరగదు, చాలా టైం సేవ్ అవుతుంది. రైట్, ఇదంతా బావుంది. మెమరీ మేనేజ్మెంట్, షెడ్యూలింగ్ అన్నీ చూసాం. కానీ ఒక మోడల్ సైజు ఒకే జీపీయూలో పట్టనంత పెద్దగా ఉంటే అప్పుడెలా? ఇదే నెక్స్ట్ బిగ్ ఛాలెంజ్. దానికి సమాధానమే టెన్సర్ ప్యారలిజం. ఈ డయాగ్రామ్లో చూసినట్టు VLMM ఏం చేస్తుందంటే ఒక పెద్ద మోడల్ లేయర్స్ని మల్టిపుల్ జీపీయూల మీద స్ప్లిట్ చేస్తుంది. తరువాత దాని మల్టీప్రాక్స్ ఎగ్జిక్యూటర్ వాటన్నిటినీ కోఆర్డినేట్ చేసి అన్నీ కలిసి ఒక పెద్ద వర్చువల్ జీపీయూ లాగా పనిచేసేలా చూస్తుంది. దీనివల్ల ఎంత పెద్ద మోడల్నైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇంత టెక్నికల్ ఇంజనీరింగ్ అంతా చూసాం. కానీ దీనివల్ల రియల్ వరల్డ్లో ఉపయోగమేంటి? అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఈ టెక్నాలజీ అంతా చివరికి ఒకే లక్ష్యం కోసం, బెటర్ పర్ఫార్మెన్స్, అది కూడా తక్కువ కాస్ట్తో. ఇదిగోండి గూగుల్ క్లౌడ్ నుంచి వచ్చిన ఒక బెంచ్ మార్క్ చూద్దాం. ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ సెకనుకు 100 రిక్వెస్ట్లను సర్వ్ చేయడానికి 2 వేర్వేరు హార్డ్వేర్లను VLMతో టెస్ట్ చేశారు. మీరు చూస్తే TPU V6E4 హార్డ్వేర్తో తక్కువ ఇన్స్టెన్స్లే అవసరమయ్యాయి, 24కి బదులుగా కేవలం 18. ఎందుకంటే దాని థ్రూపుట్ ఎక్కువ, అంటే ఒక ఇన్స్టెన్స్ ఎక్కువ రిక్వెస్ట్లను హ్యాండిల్ చేయగలదు. దీనివల్ల టోటల్ మంత్లీ కాస్ట్ చూడండి, దాదాపు $39,400 నుంచి $29,400లకు పడిపోయింది. అంటే తేడా ఎంత? నెలకు సుమారుగా $10,000. చూసారా, VLMM లాంటి ఒక ఆప్టిమైజ్డ్ సిస్టమ్ని సరైన హార్డ్వేర్తో వాడితే ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చెయ్యొచ్చో చెప్పడానికి ఇదే క్లియర్ ప్రూఫ్. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మోడల్స్ రోజురోజుకి పెద్దవిగా, స్మార్ట్గా, ఇంకా కాంప్లెక్స్గా తయారవుతున్నాయి. అలాంటప్పుడు ఇన్ఫరెన్స్ టెక్నాలజీలో నెక్స్ట్ బిగ్ బ్రేక్ త్రూ ఎలా ఉండబోతుంది? AI ఎంత వేగంగా ఎదుగుతుందో దాన్ని నడిపించే ఇంజిన్లు కూడా అంతే వేగంగా మారాలి. దీని గురించి ఆలోచించండి.